క్యాప్స్ గోల్డ్ లో 5వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చేసిన ఐటీ అధికారులు ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 తో పాటు మహంకాళి స్ట్రీట్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఐటీ సోదాలు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు క్యాప్స్ గోల్డ్ పై నిర్వహించిన సోదాలు ఎటువంటి కీలక ఆధారాలని ఐటీ అధికారులు సొంతం చేసుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ ఐటీ సోదాలు కొనసాగనున్నాయి? 5వ రోజు హైదరాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహంకాళి స్ట్రీట్, సికింద్రాబాద్ లోని మహంకాళి స్ట్రీట్ లో ఉన్నటువంటి క్యాసా గోల్డ్, క్యాప్స్ గోల్డ్ రెండు షాప్లను, కార్యాలయాలను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారు. క్యాప్స్ గోల్డ్ నుంచి పెద్ద ఎత్తున ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం సప్లై, అమ్మకాలు చేసినట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే క్యాసా జ్యువెలర్స్ ఏదైతే క్యాప్స్ గోల్డ్ నుంచి బంగారం అక్రమంగా సప్లై చేస్తున్నారు, అక్రమంగా విక్రయాలు చేస్తున్నారు, అమ్మకాలు చేస్తున్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో క్యాసా జ్యువెలర్స్ యొక్క షాప్ ని సీజ్ చేశారు. క్యాప్స్ గోల్డ్ ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే వారి డైరెక్టర్లు చందా శ్రీనివాస్, చందా అభిషేక్, చందా సౌమ్య, చందా సుధీర్ వారి నివాసాల్లో, కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు 5 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు ఐటీ అధికారులు సేకరించారు. అందులో భాగంగానే వారి ల్యాప్టాప్, పెన్ డ్రైవ్స్ తో పాటుగా మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 50 లక్షల రూపాయలు సీజ్ చేశారు. దాంతో పాటుగా పెద్ద ఎత్తున బంగారు బిస్కెట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పటికే అనేక హోల్సేల్ షాపులకు కూడా పెద్ద ఎత్తున ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా జిఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ చెల్లింపులు లేకుండానే బంగారాన్ని పెద్ద ఎత్తున వ్యాపారస్తులకు, గోల్డ్ షాప్లకు కూడా పెద్ద ఎత్తున విక్రయాలు చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన మరికొన్ని ఆధారాలు వాళ్ళ ఫోన్ లో, ల్యాప్టాప్ లో లేదా పెన్ డ్రైవ్ లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని సీజ్ చేసి ఇటు ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. వాటిని ఓపెన్ చేస్తే మరికొన్ని షాప్లకు సంబంధించినటువంటి మరికొంత డేటా కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున వాసవి నిర్మాణ సంస్థలకు కూడా పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో వాసవి నిర్మాణ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, వారి యొక్క బంధువుల, వారి యొక్క ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బంగారు అక్రమంగా అమ్మకాలు జరిపినట్లు, 5 ఏళ్లలో ట్యాక్స్లు ఎగవేసినట్లు, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో సుదీర్ఘంగా ఈ ఐటీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఏపీ, తెలంగాణతో పాటుగా బెంగళూరు, ముంబైలోని వారి కార్యాలయాలు, వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ సాగర్.